నమస్కారం. E6 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ నడిబొడ్డుని జనసేన జెండా ఎగిరింది. విమర్శలకు పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్. మిస్టర్ పవన్ తెలంగాణ బరాబర్ మా అయ్య జాగిరే. మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్. మాడుగుల మోదకొండమ్మ జాతరలో ఈదురుగాలుల బీభత్సం. కూలిన భారీ టెంట్లు, ఫ్లెక్సీలు. సిరిసిల్ల బీఆర్ఎస్ లోకి వలసల జోరు. కేటీఆర్ సమక్షంలో చేరిన వేర్నపల్లి సర్పంచ్. ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన పార్టీ ఉనికి, తెలంగాణ రాజకీయాల్లో ఆ పార్టీ పాత్రపై వస్తున్న విమర్శలకు ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంపై ఇక్కడి ప్రజలపై తనకున్న ప్రేమ ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చింది కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ గురించి జనసేనకు ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని, కానీ జనసేన పార్టీ జెండా ఎగిరిందే తెలంగాణ నడిబొడ్డున అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణపై జనసేనకు ఉన్న ఆత్మీయత రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, అది పూర్తిగా రాజకీయాలకు అతీతమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అతడు ప్రత్యేక రాష్ట్రం కావాలనే బలమైన ఆలోచన ఉద్యమం ప్రజల్లోకి రాకముందే తాను తెలంగాణ అస్తిత్వాన్ని, ఇక్కడి విశిష్ట సంస్కృతిని మరియు చారిత్రాత్మక పోరాట స్ఫూర్తిని ఒక గొప్ప ప్రేరణగా తీసుకున్నారని గుర్తు చేశారు. అన్యాయంపై తిరగబడి తెలంగాణ నేలతత్వం జనసేన పార్టీ సిద్ధాంతాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందని విశ్లేషించారు. హైదరాబాద్ వేదికగానే జనసేన ప్రస్థానం ప్రారంభమైందని, కాబట్టి తెలంగాణ ప్రగతి, ఇక్కడి ప్రజల ఆకాంక్షలతో జనసేనకు ఎప్పటికీ విడదీరైన బంధం ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు. తెలంగాణ సంస్కృతి, అమరుల త్యాగాల పట్ల తనకున్న గౌరవాన్ని పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యల ద్వారా మరోసారి చాటి చెప్పారు. సనాతన ధర్మం మరియు సిద్ధాంతాల పరంగా కాంగ్రెస్ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. విమర్శించే నాయకులందరికీ కూడా 2007లో ఈరోజు విమర్శించే గొంతులు ఎవరు లేవు. తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడిని, తెలంగాణ నలుమూలలా వెళ్ళిన వాడిని, గ్రేటర్ హైదరాబాద్లో అన్ని కార్పొరేషన్స్లో కూడా భారతీయ జెండా, మువ్వెన్నెల జెండా ఎగరవేశాం మేమందరం. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు ఇది. మీరు ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు విమర్శించే నాయకులు మీరెవరు తిరగల. మీ సౌకర్యాల నుంచి మీరు ఎప్పుడు బయటపడలా. ఆదిలాబాద్ తాండాల్లో, గోండు తాండాల్లో వెళ్ళి తిరిగిన వాళ్ళం, నిలబడ్డ వాళ్ళం. అవసరమైతే గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా ప్రజలకి దాహం తీర్చడానికి బోర్లు వేయించి ఆ రోజు ఓట్లు పడతాయనో, తెలంగాణ కూర్చోబెట్టి తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందనో కాదు. మాకు ఇష్టం, నా ప్రేమ నా తెలంగాణ మీద. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మునిపెన్నడూ లేని విధంగా ముదిరి పాకాన పడింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యంత పదునైన అస్త్రంతో కౌంటర్ ఇచ్చారు. అవును, తెలంగాణ మా అయ్య జాగిరే, మీ అయ్య జాగిర్ కాదు అంటూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర భావోద్వేగంతో స్పందిస్తూ అవును తెలంగాణ మా అయ్య జాగిరి అంటూ సవాల్ విసిరారు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల త్యాగాల ఫలితంగా కాంగ్రెస్ అధినాయకత్వం ఇచ్చిన చారిత్రాత్మక నిర్ణయం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని గుర్తు చేశారు. ఈ నేలపై, ఈ గడ్డపై, ఇక్కడి సంపదపై తెలంగాణ బిడ్డలుగా తమకు పూర్తి హక్కు ఉందని, అంతేగాని ఎవరిదో సొంత ఆస్తి అన్నట్లు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీ అయ్య జాగీర్ అంతకన్నా కాదంటూ ప్రతిపక్షాల పార్టీల అగ్రనేతలను టార్గెట్ చేస్తూ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సైతం హోరెత్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ఈ జాగీర్ కామెంట్స్ పై ప్రతిపక్షాలు సైతం కౌంటర్ అటాక్ సిద్ధమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో తెలంగాణ ఎవరి సొంతం కాదని, ప్రజలదేనని వారు విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయ వేదిక మరింత వేడెక్కింది. తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలలో సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలలో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, పండుగల్లే పల్లెకొచ్చినోడు, జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మనకే
మన సారే చల్ సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా. అనకాపల్లి జిల్లా మాడుగులలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. మాడుగుల మోదకొండమ్మ జాతర ప్రాంగణంలో ఈదురుగాలులు ఒక్కసారిగా బీభత్సం సృష్టించాయి. గాలుల తీవ్రతకు మోదకొండమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన భారీ టెంట్లు, ఫ్లెక్సీలు, స్వాగత బోర్డులు కుప్పకూలిపోయాయి. దీంతో జాతర ప్రాంగణమంతా క్షణాల వ్యవధిలో అస్తవ్యస్తంగా మారింది. అయితే అత్యంత అదృష్టవశాత్తు ఘటన జరిగిన సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో ఒక భారీ ప్రమాదం త్రుట్లో తప్పింది. మాడుగుల నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోని ఇవాళ అకస్మాత్తుగా బలమైన గాలులు వీచాయి. గాలుల వేగానికి ఆలయ పరిసరాల్లో భక్తుల నీడ కోసం, దుకాణాల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లు, స్వాగత తోరణాలు వేళ్లతో సహా పెకిలించుకుపోయి కింద పడ్డాయి. జాతర ప్రాంగణం ఒక్కసారిగా అస్తవ్యస్తం కావడంతో స్థానికులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాధారణంగా వేలాది మందితో కిటకిటలాడే ఈ ప్రాంగణంలో సరిగ్గా ప్రమాదం జరిగిన సమయానికి జనసంచారం తక్కువగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జాతర కమిటీ సభ్యులు, స్థానిక యంత్రాంగం తక్షణమే స్పందించి కూలిపోయిన టెంట్లు, బోర్డులను తొలగించే పనులను చేపట్టారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో వేర్నపల్లి సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వేర్నపల్లి మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ తన అనుచరులు, స్థానిక నాయకులతో కలిసి సిరిసిల్ల తెలంగాణ భవన్కు విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, కేటీఆర్ నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే తాము మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సర్పంచ్ జ్యోత్స్న అరుణ్ కుమార్ వెల్లడించారు. వేర్నపల్లి సర్పంచ్ చేరికతో స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ కేడర్లో సరికొత్త జోష్ నెలకొంది. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లో సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లో. ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, పండుగల్లే పల్లెకొచ్చినోడు, జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్. సారే మన సారే చల్ సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా. సనాతన హిందూ ధర్మ ప్రచారం మరియు టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణవేణి నది నవహారతుల కార్యక్రమాన్ని ఈ నెల 5 నుంచి పునఃప్రారంభించడానికి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం సిద్ధమవుతున్న సందర్భంగా ఏర్పాట్ల గురించి ఈరోజు సాయంత్రం దేవస్థానం ఈవో సేనా నాయక్ ఆధ్వర్యంలో ఆలయ స్థానాచార్యులు మరియు వైదిక కమిటీ అధికారులు పవిత్ర సంగమం వద్ద హారతుల నిర్వహణకు అవసరమైన వివిధ ఏర్పాట్ల నిమిత్తం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, దేవస్థానం సహాయ కమిషనర్, వైదిక కమిటీతో కలిసి ఉమ్మడిగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. అదేనండి, ఆ రివర్ బ్యాంక్ దాకా ఇప్పుడు ఆ బ్యాంక్ ఉంది కదండి, పెంచుకోవాలంటే ఆ గార్డెన్ అవన్నీ తీసేయాలి. వాళ్ళు అదంతా రివెట్మెంట్ చేసుకోవాలి. మనం ఇదైతే ఎవరికి డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఉంది, రెడీ ఇది ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు ఆ గార్డెన్ అభివృద్ధి చేశారు, అలా సెట్ చేసుకోవాలి. నదికి ఎదురు నుంచి అంటే మనం ఫోకస్ చేసి చూపించుకోవాలి సార్. మేజర్ నదిని ఆహ్వానిస్తూ మనం హారతిస్తాం. అమ్మవారు వస్తున్నప్పుడు అప్పుడు కూడాను లోపలికి వేసినప్పుడు మేము అభ్యంతరాలు పూర్తిగా ఇలా కాకుండా
కాకుండా కింద కొద్దిగా పెడతాం. కాదండి, ఈ బ్యాక్ జనాలు లేకుండా ఎడ్జి తీసేసుకుంటే ఇటువైపు ఈ మళ్ళీ మన అత్తిలి ఫామ్లో వెనకాల కూర్చొని ఉంటారు కదా, కూర్చోకుండా డైరెక్ట్గా కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గం ఎన్ చామవరం గ్రామం. ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా. నాడు యనమల రామకృష్ణుడు అప్రహిత విజయాలతో నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి ఓట్ల గనిగా మారిస్తే నేడు ఆయన తనయ యనమల దివ్య పార్టీకి పునర్వైభవం తెచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ జిల్లా తొని మండలం చామవరంలో జరిగిన ప్రజావేదికపై ప్రసంగించిన చంద్రబాబు యనమల ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నంతకాలం టీడీపీ బలం ఎక్కడా చెక్కు చెదరలేదన్న చంద్రబాబు ఆయన పరోక్ష ఎన్నికలకు దగ్గరైన సమయంలో టీడీపీ పలచబడిందన్నారు. విద్యావంతురాలైన యనమల దివ్యకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం తొలి ప్రయత్నంలోనే జైక్యతను ఎగరవేసి పార్టీకి వైపు తెచ్చారని ప్రశంసించారు. ఆమె ఎంతో ఓర్పుతో రేయింబావులు శ్రమించి తొలి నియోజకవర్గ అభివృద్ధిలో పునరంకితమయ్యారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రజలు గమనించాలండి. వెనకబెట్టి మీ స్థానంలో కూర్చోవలసింది గమనించాలి. దయచేసి గమనించి అక్కడ ముందుకు నడిపించేందుకు ఉపయోగపడుతుంది. రెండింటిని కూడా సమన్వయం చేసి మన తుని నియోజకవర్గానికి విచ్చేసిన నవ్యాంధ్ర నిర్మాత, పోలవరం నిర్మాణ రథసారథి, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనాలు. తుని నియోజకవర్గ ప్రజల తరపున వారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, శ్రీ సానా సతీష్ గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ చిన్నరాజప్ప గారికి నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన కూటమి పార్టీల కార్యకర్తలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా ధన్యవాదాలు. అశేషంగా ఈ సభకు వచ్చిన తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన అందరికీ ప్రత్యేకమైన రోజు. మనందరి ప్రియతమ నాయకుడు, మోడర్న్ డే విజనరీ లీడర్, ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాటు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ ఎంతో ఆనందదాయకం. ప్రతి నెల 1వ తారీఖున మనమందరం కలిసి పెన్షన్ ఇస్తున్నాం. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పెన్షన్ ఇవ్వడం మన తుని నియోజకవర్గానికి నిజంగా ఒక మెమరబుల్ ఈవెంట్, మరువలేని అంశం. సమాజంలో కాకినాడ జిల్లా తునిలో వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి నెల రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త డ్రామాలు వేస్తారు అని దాడిశెట్టి రాజా అన్నారు. చంద్రబాబు తొలి పర్యటనపై మాజీ మంత్రి రాజా కామెంట్స్, అసత్య ప్రచారాలు, విద్వేషపూరిత ప్రసంగాలతో చంద్రబాబు పర్యటన ఒక డ్రామాగా సాగిందన్నారు. సూపర్ 6 హామీలతో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చీఫ్ మినిస్టర్లా కనపడలేదు, చీపుగా చూస్తున్నారు, కనబడుతున్నారన్నారు. దాడిశెట్టి రాజా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో పేదవాడికి 6 లక్షల పెన్షన్లు కట్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వం. తుని నియోజకవర్గంలో ఒక పేజీ వెనక చూస్తే వైసీపీ అభివృద్ధి కనపడుతుందన్నారు దాడిశెట్టి రాజా. రాజారెడ్డి ఫ్యాక్షనిజంపై చంద్రబాబు మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. వంగివీటి రంగాను హత్య చేసింది ఎవరో చంద్రబాబు చెప్పారన్నారు. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేశారో గుర్తు చేస్తే చంద్రబాబుకే నష్టమన్నారు దాడిశెట్టి రాజా. ఈరోజు తుని మండలం చామవరం గ్రామానికి ముఖ్యమంత్రి గారు యథావిధిగా ప్రతి నెల 1వ తారీఖుని
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వినోదం పంచడం జరుగుతుంది. అదే ఆ కార్యక్రమంలో భాగంగా తుని నియోజకవర్గంలో ఈ నెల ఆయన స్కిట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆ స్కిట్ లో భాగంగా అసత్య ప్రచారాలు, అబద్ధాలు, విద్వేషపూరిత ప్రసంగాలు ఇవన్నీ కూడా మా తుని నియోజకవర్గ ప్రజలకి ఆ మీటింగ్ వెళ్ళి పారిపోయిన మహిళలకు కూడా ఉన్నంతసేపు వినోదం పంచిపెట్టే మరి ఆయన చెప్పడం ఏంటంటే ఆయన 2 సంవత్సరాల పరిపాలన సూపర్ హిట్ అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఈ 2 సంవత్సరాల్లో మీరు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలకు. మరి ఈ రాష్ట్ర ప్రజల్ని ఆ సూపర్ 6 హామీలతో మీరు వెన్నుపోటు పొడిచారు, దగా చేశారని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. మరి అవన్నీ కప్పిపుచ్చడానికి మరి మా పార్టీ మీద మా మీద దూషణలు, వంగవీటి మోహన్ రంగా గారి హత్య విషయంలో ఈ రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. నేను డిమాండ్ చేస్తున్నాను. వంగవీటి మోహన్ రంగా గారు హత్య విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆ రోజు మీ కేబినెట్ లో మంత్రి హరిరామయ్య జోగయ్య గారితో సహా మీ సహచరుడు, మీ తెలుగుదేశం పార్టీ మంత్రి హరిరామ జోగయ్య గారితో సహా మీ వైపు వేలెట్ చూపించారు, మీపై వేలెట్ చూపించారు. రంగా గారు ఎందుకు ఆ రోజు నిరాహారదీక్ష చేస్తున్నారు? సుమారు 4-5 రోజులు నిరాహారదీక్ష చేసి ఉన్నారు. ఆయన ఓపిక లేదు ఆయనకి. పేద ప్రజల ఇళ్ళు గురించి ఆయన నిరాహార దానికి మీరు సమాధానం చెప్పాలి. మరి వెలగపూడి రామకృష్ణ బాబు వైజాగ్ ఎమ్మెల్యే, మీ పార్టీ అయినా ఆయనే ప్రధాన నిందితుడు. అందులో ఆయన మీ దగ్గర పక్కన పెట్టుకుని మరి కాపాడలేదా మీరు? దానికి కూడా మీరు ఆన్సర్ చేయాలి కదా. రాజారెడ్డి గారి విషయంలో సమాధానం చెప్పాలి, వివేకానంద రెడ్డి గారి విషయంలో సమాధానం చెప్పాలి, వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో సమాధానం చెప్పాలి. ఇంకా 2,72,000 కోట్లు బటన్ నొక్కి గౌరవంగా పేద ప్రజలకు ఇంటికి చేర్చారు. మరి మీరు ఏమంటున్నారు? పేదలకు పెన్షన్ ఇంటికి ఇవ్వడం నేను వచ్చిన తర్వాతే మొదలెట్టానని చెప్పేసి మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు, ఎదుర్కొంటా ఉన్న వాళ్ళకి, రాష్ట్ర ప్రజలకు ఎవరికి తెలీదా? సచివాలయాలు మొదలెట్టింది ఎవరో? పేద ప్రజలకు ఇంటికి పెన్షన్ ఇచ్చింది ఎవరో? పేద ప్రజలకు ఇంటికి రేషన్ ఇచ్చింది ఎవరో? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలీదా అంటున్నాను. మీరు పదే అబద్ధాలు చెప్తే ఆయన నిజాన్ని అనుకుంటారని మీరు అనుకుంటున్నారా? అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక బటన్ అయితే నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు వీడ్కోలు పలుకుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధంగా ఉన్నారన్న విషయం మీకు తెలిసి మీరు గమనించారు కాబట్టే మా పార్టీ మీద, మా మీద వ్యక్తిగత దోషాలు దిగుతున్నారు తప్పించి మీరు ఏమి కూడా ప్రజలకి ఇది చేశాను, ఈ పని చేశాను అని చెప్పేసి మీరు ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈరోజు కరెంటు కష్టాలు, మరి మీ ఎల్లో మీడియాలో అంతరాయం అని అందమైన పదాలతో రాస్తున్నారు. అదే మేము ఉంటే పొరపాటున. అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకేమనిపించిందంటే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మీరు చీఫ్ మినిస్టర్ గా కనపడలేదు చంద్రబాబు నాయుడు గారు. వెరీ చీఫ్ మినిస్టర్ గా కనపడుతున్నారు మీరు. మీ మాటలు కానీ లేకపోతే మీ అసత్యాలు కానీ చూస్తుంటే వెరీ చీఫ్ మినిస్టర్ గా కనపడుతున్నారు. చీఫ్ మినిస్టర్ గా మటుకి రాష్ట్ర ప్రజలకు మీ మీద గౌరవం లేదు. మిమ్మల్ని చీఫ్ మినిస్టర్ గా చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు వెళ్ళిపోతుందా ఈ విధ్వంసం అన్నట్టు చూస్తున్నారు. మరి చూస్తున్నాం, గతంలోని పెన్షన్లు 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పెన్షన్ గురించి మీరు ఎక్కువగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. 66,34,370 293 మందికి మీరు పెన్షన్లు ఇస్తున్నారు. అంటే ఎంత కట్ చేస్తారు మీరు? సుమారుగా 6,23,079 మందికి పెన్షన్ కట్ చేస్తారు ఈ రాష్ట్రంలో.
ఈ రాష్ట్రంలో పేదవారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రం 2 సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బంది పడినా 2 సంవత్సరాలు రాష్ట్రానికి ఆదాయం లేదు, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా సరే ఆయన పరిపాలన చేసింది 3 సంవత్సరాలు. గతంలో మీరు చేసిన విధ్వంసానికి రిపేర్ చేస్తూ, ఈ రాష్ట్రాన్ని రిపేర్ చేస్తూ ఒక్కొక్క మెట్టు ఒక్క ఇటుకు పేర్చుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన మాట వాస్తవం కాదా? మీరు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేర్చిన ఇటుకలన్నీ విధ్వంసం చేసింది వాస్తవం కాదా? హెల్త్ విషయంలో, ఆరోగ్య విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, ఈ రాష్ట్ర ప్రజల ఆర్థిక పరమైన విషయంలో కానీ ఈ రాష్ట్రం అధోగతి పాలవడం ఈ 2 సంవత్సరాల్లో వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ హాయిగా ఉన్నారు? అదేవిధంగా ఏమన్నా అంటే మీరు నేను అద్భుతాలు చేశాను, లేకపోతే సూపర్ 6 సూపర్ హిట్ చేశాను అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. కానీ గ్రామాల్లో మీరు వెళ్ళిన గ్రామంలో మరి మా ప్రభుత్వ హయాంలో ఒక సచివాలయం కానీ, బ్రహ్మాండమైన సచివాలయం కానీ, ఒక ఆర్బీకే సెంటర్ కానీ, ఒక హెల్త్ సెంటర్ కానీ ఒక్కసారి మీ స్టేజ్ దిగి వెళ్తే అక్కడ కనపడతాయి. లేకపోతే ఒక స్కూల్ కానీ కనపడుతుంది, మా ఆయామంలో మేము కట్టిన స్కూల్ కానీ కనపడుతుంది. అవన్నీ విధ్వంసం చేయలేదా మీరు ఈ 2 సంవత్సరాల్లో? ఆ స్కూల్ కానీ, ఆ సచివాలయం కానీ, ఆ ఆర్బీకే కానీ మీరు విధ్వంసం చేయలేదా? మచ్చుకు ఆ గ్రామంలోనే మీరు విజిట్ చేసిన ఆ గ్రామంలోనే ఒకసారి అలా నడిచి వెళ్తే సచివాలయాలు అన్ని కనపడతాయి. మరి మీరు చేసిన విధ్వంసం నిరుద్యోగుల గురించి, రైతుల గురించి, మహిళల గురించి మేము మాట్లాడితే రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్టు. అంటే జగన్ గారు తాతయ్య గారు, ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అయింది, స్వర్గస్థులై 27 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. ఆయన ఫ్యాక్షనిస్ట్ అట. ఆయన హత్య చేసింది ఎవరో? ఈ తెలుగుదేశం నాయకులు కదా. 99లో ఆయన చంపేస్తే ఆయన్ని ఆ చంపిన వాళ్ళని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాచింది మీరు కాదా? ఆయన ఆ సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీరు ఈ ప్రజలకు ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారో చెప్పాలి. కానీ ఎప్పుడో స్వర్గస్థులైన జగన్మోహన్ రెడ్డి గారు తాతయ్య గారి గురించి, లేకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తే మీకే ప్రమాదం. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఒకరో గుర్తురారు. రాజశేఖర రెడ్డి గారితో పాటు ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, ఉచిత కరెంటు గుర్తొస్తుంది, వ్యవసాయం గుర్తొస్తుంది. మాట్లాడితే 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మొన్నే మరి పక్కనే పాకిరపేటలో కొబ్బరికాయ కొట్టారు స్టీల్ ప్లాంట్కి. ఉన్న స్టీల్ ప్లాంట్ ఏమో ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. జిందాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు, ల్యాండ్ ఎక్విజేషన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సరే అయిపోయింది, మాకేం రాకూడదు, పోనీ మేము ఏమన్నా మాట్లాడితే క్రెడిట్ చోరీ ఇదేది అంటారు. సరే మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ పగులుతుంది, పనులు మొదలవుతాయి ఆ స్టీల్ ప్లాంట్. కొబ్బరికాయ కొట్టి 1,00,000 ఉద్యోగాలు అంటారు. ఇచ్చేసాం 1,00,000 ఉద్యోగాలు. 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్టే ఆ 1,00,000 ఉద్యోగాలు కూడా ఇచ్చేసారు. నేను మరీ చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 4,000, 5,000 అంతే కదా. మరి లోకల్ గా ఉన్న వాళ్ళకి ఎన్ని ఇస్తారు? అందులో స్థానికులకి అంటే తుని పాయకరపేటలో నిరుద్యోగులకి ఎన్ని ఇస్తారు? ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? లేకపోతే జిందాలో సొంత స్టేట్ నుంచి ఎంతమంది తెచ్చుకుంటారు? 1,00,000 ఇచ్చేసాను. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.